జై శ్రీమన్నారాయణ. 10వ పాసురం. ఇవాల్టి గోపికని లేపడం కోసం మన గోదా గోపికలందరూ కూడా ఆమె వాకిట నిలబడి ఆమెని నిద్ర లేపుతూ ఉన్నారు. ఇంకా తొందరగా లేచిరమ్మా అంటున్నారు. మా నోము ఇంకా మొదలేవలేదు, నీ నోము పూర్తయిన దానిలా పవళించి ఉన్నావే, తొందరగా లేచి గోష్ఠిలో కలువమ్మా అని చెబుతూ ఉన్నారు. నీ పూర్వజన్మ పుణ్యఫలంగా స్వర్గ సౌఖ్యాలతో తేలియాడుతూ అలా పవళించి ఉన్నావేవో సుందరాంగి, సమాధానం ఇవ్వవా, తలుపు గడియ తీయమ్మా అంటూ ఉన్నారు. మనం ఆ స్వామి కన్నపిరాన్ దగ్గరికి చేరుకోవాలి కదా. తులసి కిరీటాన్ని ధరించిన ఆ శ్రీమన్నారాయణమూర్తిని మనం సేవించాలి కదా. అలా ఆ స్వామిని సేవించి వారి కృపకి మనం పాత్రులం కావాలి కదా. వారు ఇచ్చే ఎన్నో వరాలు మనం స్వీకరించాలి కదా అని అంటున్నారు. ఇంకా నిద్రలేకవేంటి? ఆ కుంభకర్ణుడి నిద్ర నీకిచ్చాడా? ఆ శ్రీరామచంద్రుడి చేతిలో యుద్ధంలో సంహరింపబడ్డాడు కదే కుంభకర్ణుడు. ఈ లోకాలని వదిలి విడిచిపోతూ ఆ నిద్రంతా నీకు ఇచ్చాడా ఏంటి ఓ నీలవేణి? ఆ నిద్ర మత్తు వదిలి లేచి ఈ గోష్ఠిలో కొలువమ్మ. మనం వ్రతం చేద్దాం అనుకున్నాం కదా. మన వ్రతం ఎలాంటిది? ఈ లోకానికి శుభాన్ని చేకూర్చే వ్రతం కదమ్మా మనం చేసేది. కాబట్టి మనందరం కలిసి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి చేరాలి, ఆ శ్రీమన్నారాయణ పాదాలని ఆశ్రయించాలి. కాబట్టి తొందరగా రామ్మ గోష్ఠిలోకి అని పిలుస్తూ ఉన్నారు మన గోదా గోపికలు.